గురుగారు, వాస్తు ప్రకారంగా ఇంట్లో పూజ గది ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహా. పూజ గదిలో ఏ రకంగా ఏర్పాట్లు ఉండాలి అని అడిగారు. మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. విషయం ఏమిటంటే, పూజ గదిలో ఉండే అలమరలన్నిటికీ తలుపులు ఉండాలి. తలుపులు తెరిచిపెట్టి ఏది ఉండకూడదు. తలుపులు వేసుకోవాలి, అవసరమైనప్పుడు తీయాలి, వస్తువులు తీసుకొని మళ్ళా తలుపులు పెట్టాలి. అంతేగాని తలుపులు లేకుండా పూజ గదిలో అలమరలు ఉండకూడదు. అట్లా ఉండవలసిన వీలు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాటికి కర్టన్లు వేసుకోవాలి అలమరలకు ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే, పూజ గది వాకిటికి ఎదురుగా బాత్రూమ్ కానీ, పడక గది కానీ, టాయిలెట్లు కానీ ఉండకూడదు. లెట్రిన్స్ అట్లాంటివి ఉండకూడదు. అట్లాంటివి ఉన్నప్పుడు వాటికి కర్టన్లు వేసుకోవాలి. పూజ గదికి వేస్తే సరిపోదు, వాటికి వేయాలి కర్టన్. పూజ గదికి కూడా ఎప్పుడు డోర్ ఉండాలి, తలుపు ఉండాలి పూజ గదికి. ఎందుకంటే మనం దేవాలయాలలో ఒక టయానికి తలుపు తెరుస్తారు, పూజలు ఇవంతా అయిపోయిన తర్వాత మూసేస్తారు. అదే రకంగా ఇంట్లో కూడా మనం పూజ చేసుకునే సమయానికి తలుపు తెరుచుకొని మన రూమ్లోకి పోవటం, పూజ గదిలోకి, అక్కడ పూజాది కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తలుపు వేసుకొని రావటం, అది పద్ధతి. అట్లా తలుపు వేయకపోతే మనం ఇంట్లో తిరిగేవి ఈ పనులు ఆ పనులు, ఈ మాటలు ఆ మాటలు, అంత భగవంతుణ్ణి అలక్ష్యం చేసినట్లయితుంది. అందువల్ల పూజ గదికి ఖచ్చితంగా తలుపులు ఉండాలి. పూజ గది ఎప్పుడూ కూడా మెట్ల కింద కానీ, తరువాత లెట్రిన్ పక్కన కానీ నిర్మించుకోకూడదు. అంటే పూజ గదికి ఈ వైపు ఆ వైపు లెట్రిన్లు ఉండకూడదు. వెనక ఉన్నా పర్వాలేదు, కానీ ఆ పక్క కానీ ఈ పక్క కానీ లెట్రిన్లు అట్లాంటివి బాత్రూములు లేకుండా ఉంటే బాగుంటుంది. వెనక వైపు పర్వాలేదు, ఉండవచ్చు. కానీ పూజ గది విషయం వచ్చేటప్పటికి దేవుడిని పెట్టే అరుగు ఉంటుంది కదా, అరుగు కట్టుకోవటం మంచిది. ఆ అరుగు కూడా తూర్పు వైపు ఉత్తరపు వైపు అరుగులు, ముఖ్యంగా తూర్పు వైపున ఎత్తుగా టేబుల్ మాదిరిగా ఇంత ఎత్తున అరుగు కట్టకూడదు. తూర్పు వైపు డౌన్గానే ఉండాలి. కాబట్టి ఏదో నామకే వాస్తే కొద్దిగా ఒక అడుగు ఎత్తు లోపలగా అరుగు కట్టుకోవచ్చు. కట్టుకొని ఆ అరుగు మీద విగ్రహాలు పెట్టుకోవచ్చు. అయితే మండపాలలో విగ్రహాలను పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ మండపం పెట్టుకోవచ్చు, కానీ దానికి భూస్పర్శ ఉండాలి. అంటే మండపము దేవుణ్ణి పెట్టిన పీఠము కింద సొరుగులు ఉండకూడదు. అలమర్లు సొరుగులు ఉంటాయి కింద మండపానికి, ఆ సొరుగులు ఉండకూడదు. పెట్టి దాంట్లో పుస్తకాలు ఇతర వస్తువులు పెడుతుంటారు, అది కూడా పనికిరాదు. సొరుగులు లేకుండా ఒక పీట వేసి పీట మీద పెట్టుకోవచ్చు, మండపంలో పెట్టుకోవచ్చు, కానీ మండపానికి సొరుగులు ఉండకూడదు. అంటే డ్రాయర్స్ ఉండకూడదు. ఇంకొకటి, కొంతమంది తక్కువ ఎత్తులో దేవుడి విగ్రహాలు ఉండే చోటు దాని మీద స్లాబ్ వేసి పైన సామాన్లు పెట్టుకుంటుంటారు, అది కూడా పనికిరాదు. అట్లా సామాన్లు పెట్టకూడదు ఎప్పుడు కూడా. అయితే విధి లేక ఒక్కొక్కసారి దేవుడి గదికి ఎదురుగా బాత్రూములు ఇట్లాంటివి వచ్చినప్పుడు, తప్పనిసరి వచ్చినప్పుడు, ఆ మధ్యలో మన ఫెంగ్షుయి ప్రకారము 6 నాళాలు ఉండే, అంటే 6 గొట్టాలు ఉండే గంటలు కట్టుకోవటం మంచిదని చెప్తారు. అది వాళ్ళది, కైనా కూడా మంచిదే అది. ఎందుకంటే గంటల యొక్క శబ్దం వల్ల ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసామని నెగటివ్ శక్తులు వెళ్ళిపోతాయన్నమాట ఘంటానాదం వల్ల. అందువల్లనే దేవుడి గదిలో అవసరం ఉన్నప్పుడల్లా గంట కొట్టడం మంచిది. మనం ఆ గంట కొట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే శక్తులు కూడా వెళ్ళిపోతాయి, దేవతలను ఆహ్వానమైనట్లు అవుతుంది. అదే పూజలో కూడా అనేక సందర్భాలలో ఘంటానాదం చేయవలసి ఉంటుంది. దీపమప్పుడు, ధూపమప్పుడు, నైవేద్యమప్పుడు, ఇటువంటిప్పుడు ఘంటానాదం చెయ్యాలి. అప్పుడు గంట కొట్టాలి. ఆ గంట కొట్టడం వల్ల మంచిది. ఇంకా పెద్దలు ఏం చెప్తారంటే, ఒక్క దేవుడి గదిలో కొట్టే గంట ఇల్లంతా వినపడేట్టుగా ఉండాలి. ఏదో చిన్న గంట అట పెట్టుకొని అట్లా అంటుంటారు, అది కాదు. ఆ ఘంటానాదం ఇల్లంతా వినపడాలి. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎక్కడ కూడా, ముఖ్యంగా మూలలలో ఇటువంటివి విపరీతమైన శక్తులు మూలలలో ఉంటాయని, అందువల్ల ఆ శక్తులు వెళ్ళిపోయేదానికోసం ఘంటానాదం తప్పనిసరిగా చేయాలని చెప్తారు. ఆ దేవుడి గదిలో సాంబ్రాణి ధూపం వేయటము కానీ, అగరబత్తీలు వెలిగించటం కానీ తప్పక చేయాలి. అగరబత్తీలు వెలిగించటం వల్ల ఏమవుతుందంటే ఆ పొగకు కొన్ని శక్తులు పారిపోతాయి అన్నమాట. అందువల్ల ఆ పొగ మంచిది, ధూపం వేయటం మంచిది. ధూపం వల్ల కూడా దుష్టగ్రహాలు ఇటువంటివి వెళ్ళిపోతాయి. మనకు భూత వైద్య తంత్రాలలో కూడా, తాంత్రిక గ్రంథాలలో అనేక ప్రకారాలైన ధూపాలు చెప్పారు.
ఎందుకంటే భూత ప్రేతాదులను వెళ్ళగొట్టేదానికి ఈ భూతాలకు ఇది పనిచేస్తుంది అనమాట, పొగలు. అందువల్ల సాంబ్రాణి పొగ వేయటము, అగరబత్తులు వెలిగించటము మంచిది. అదొకటి. మనస్సుకు ఆహ్లాదం కలిగించటం. దేవుడి దగ్గర రంగురంగుల పూలను వాడటం మంచిది. ఎందుకంటే ఆ రంగులన్నీ, రంగురంగుల పూలను చూడటం వల్ల మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది, ప్రసన్నత కలుగుతుంది. అందువల్ల రకరకాల రంగుల పూలను దేవుడి దగ్గర వాడటం కూడా ఉత్తమమైన పద్ధతి. ఇంటి నిండా దేవుడి ఫోటోలు పెట్టుకోకూడదు. పూజా గదిలో మాత్రమే దేవుడి ఫోటోలు పెట్టుకోవాలి. అంతేగాని బెడ్రూములో, హాల్లో, ఇంకో చోట ఎక్కడ పడితే అక్కడ గోడలకన్నిటి నిండా దేవుడి ఫోటోలు పెట్టుకోకూడదు. దేవుడి గదిలోనే దేవుడి ఫోటోలు పెట్టుకోవాలి. ఇంకొకటి, చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి గదిలో పెట్టకూడదు. గురువుల ఫోటోలు కూడా దేవుడి గదిలో పెట్టేదానికి అనుమతి లేదు. అయితే మనం ఆదిశంకరాచార్యుల వారి ఫోటోను మాత్రము పెట్టుకోవటం పూర్వాన్నించి మనకు వస్తున్నది. అట్లనే మన పీఠాధిపతులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ ఇంకా మిగతా తన స్వగురు ఫోటోలను కూడా పెట్టుకోవటం పూర్వాన్నించి లేదు. అయితే ఈ రోజులలో అత్తామామలు గతించి ఉంటే వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుంటున్నారు. నేను చూశాను కొందరి ఇళ్లల్లో. ఏమంటే మా అత్తగారండి, మా మామగారండి వీరని చూపించారు. వాళ్ళు ఉంటే లేరండి ఇప్పుడు అన్నారు, దేవుడి దగ్గర పెట్టారు. అవి పనికిరాదు. అట్లాంటి ఫోటో, గతించిన వాళ్ళ ఫోటోలు దేవుడి దగ్గర పెట్టడం పనికిరాదు. ఒక శంకరాచార్యుల వారి ఫోటో పూర్వం పెద్దవాళ్ళందరి ఇళ్లల్లో కూడా దేవుడి గదిలో ఒక ఫోటో ఉండేది, కాబట్టి అవి పెట్టుకోవచ్చు. అంతేగాని ఇతరత్ర వేరే ఫోటోలు పెట్టుకోవటం పనికిరాదు. దేవుడి గదిలో కూడా మొనదేలిన వస్తువులు, కత్తులు, చాకులు, కత్తెరలు ఇట్లాంటివి పెట్టకూడదు. ఒకవేళ చిన్న కత్తెర ఏదన్నా పెట్టుకోవాల్సి వస్తే ఎక్కడనో అలమరలో పెట్టుకోవాలి, మళ్ళీ తలుపు వేసుకోవాలి. అంతేగాని చాకులు, గీకులు, కత్తులు ఇట్లాంటివన్నీ దేవుడి దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే అవన్నీ శూలాల మాదిరిగా పనిచేసి మనల్ని బాధిస్తాయి. వాస్తు ప్రకారం అట్లాంటివి దేవుడి గదిలో పెట్టనే కూడదు. అలాగే చాలా మంది వంటింట్లో ఒక గూట్లో పెడతారు, అది ఎలా పెట్టుకోవాలి ఆ పూజ గదిని, అది కొంచెం వివరిస్తారా? వంట ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ ప్రత్యేకంగా ఉండాలి. దానికి ఒక అరుగు కట్టుకోనో లేక అలమరను ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు. వంట ఇంట్లో కూడా ఈ పక్క వంట జరుగుతుంటుంది, ఆ పక్క పెట్టుకోవచ్చు దేవుణ్ణి. అది కూడా తప్పులేదు. ఎన్నో ఇళ్ళు అట్లా ఉన్నాయి. దేవుడి గది నిర్మాణం ఇందాక చెప్పినట్లుగా లెట్రిన్ల పక్కల పనికిరాదు, మెట్ల కింద పనికిరాదు, నీళ్ల ట్యాంకుల కింద కట్టకూడదు. ఇది ఒకటి గమనించాలి. దేవుడి గది ఎప్పుడు ఈశాన్యంలోనే ఉండాలా, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? అయితే దేవుడి గది ఈశాన్యపు తట్టే ఉండాలా అన్నది ఒక ప్రశ్న. దేవుడి గది ఈశాన్యపు తట్టు ఉండటము మంచిదే, కానీ ఎక్కువ వాస్తుశాస్త్ర గ్రంథాలను పరిశీలించినట్లయితే దేవుడి గది ఈశాన్యపు తట్టే ఉండాలన్న నియమం ఏమీ లేదు. కర్నూలు జిల్లాలో ఈ ప్రాంతం అంతా పరమటిల్లు అంటారు. పరమటి వైపు గదిలో ఉంటుంది దేవుడి గది. కాబట్టి వాయవ్యపు వైపున దేవుడి గది ఉండటం కూడా ప్రశస్తమైందే, కానీ తప్పు కాదు. పెట్టుకోవచ్చు. ఈశాన్యం వీలు కాకపోతే అట్లా పెట్టుకోవచ్చు. అయితే ఈశాన్యము గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారము ఈశాన్యం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి గల స్థానం. ఈశాన్యపు తట్టు గోడకు ఉండే గోడ ఉంటుంది కదా, 18 అంగుళాల మందము గోడ ఉంటుంది. ఆ గోడ లోపలనే తొలిచి, అంటే గూడు ఏర్పాటు చేసుకొని ఆ గూట్లో దేవుణ్ణి పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఆ ఈశాన్యం భాగము ముందుకు వచ్చేది కాదు, అలమర్ల మాదిరిగా లోపలికే ఉండేది. ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే గోడ మందాలు అంత ఉండటం లేదు, కాబట్టి బయటికే పెట్టుకోవాలి. బయటికి పెట్టినప్పుడు ఈశాన్యపు వైపు ఈ దేవతా స్థానం అయినప్పటికీ ఎత్తు అవుతుంది అది. అందువల్ల గూళ్ళు పెట్టుకోవటం ప్రశస్తమే. ఎప్పుడూ కూడా అట్లా పెట్టుకోవచ్చు, తప్పు లేదది.